డేకి 4 hours మాత్రమే పవర్ ఉంటుంది, మిగతా టైంలో పవర్ ఉండట్లేదు. ఏంటిది ఇది చిక్కుడుగాయ బరబాటియా? చిక్కుడుగాయ వస్తానా అండి? ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరులు ఉంటాయి కదా, అక్కడ నుంచి వీళ్ళు అయితే ఇక్కడికి వచ్చి సో బల్క్లో అయితే అమ్ముతారు. నో 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 గివెన్ మనీ, యూ నీడ్ టు గివ్ మీ మనీ. ఘాటు కింద నుంచి ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటే వీళ్ళు నా వైపు చాలా సీరియస్గా చూస్తున్నారు. అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఓహో, ఈ టమాటాలు చూడండి బుజ్జిగా భలే ఉన్నాయి, చెర్రీలాగా. లైన్గా ఈ చివరి నుంచి చివరి వరకు డిమార్ట్ ప్రైజులు చెప్తున్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయి అంటారు. ఎందుకు ఓన్లీ ట్యూస్డే మాత్రమే ఉంటుంది ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జాంబియా దేశం క్యాపిటల్ సిటీ అయిన లుసాకాలో ఉన్నాం. నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ మీరు చూసి ఉంటే మంచి వీడియోస్ చాలా బాగుంటాయి. సో వైల్డ్ లైఫ్కి సంబంధించి అండ్ టెంపుల్స్ అవి మంచిగా కవర్ చేశాను. ఈ వీడియో ఏంటంటే ఈ ఎవ్రీ ట్యూస్డే అయితే ట్యూస్డే మార్కెట్ అని చెప్పి ఇక్కడ లుసాకాలో మార్కెట్ అయితే ఉంది, చాలా పెద్ద మార్కెట్ అంట. సో అక్కడికి వెళ్ళి మనం అసలు ఆ కూరగాయల మార్కెట్ ఎంత పెద్దది ఉంది ఏంటి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో కరెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేశాను, ఇంకా రాలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 7 kilometers అయితే ఉంది. నాకు కొంచెం ఈరోజు బిజీ వర్క్ ఉందన్నమాట, వీడియో ఎడిటింగ్ అయితే చాలా చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈ జాంబియా దేశంలో పవర్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ డేకి 4 hours మాత్రమే పవర్ ఉంటుంది, మిగతా టైంలో పవర్ ఉండట్లేదు. సో అందుకని చెప్పి నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయకుండా క్యాబ్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్యాబ్లో అయితే ఫాస్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పి వచ్చాక మళ్ళీ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడే ఆ ట్యూస్డే మార్కెట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. దాదాపు ఒక 7 kilometers అయితే ఉంది నేను స్టే చేసిన ప్లేస్ దగ్గర నుంచి. కాకపోతే చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది, సో కొంచెం లేట్ అయిందనమాట. ఇదిగోండి, చాలా వరకు అయితే లోకల్స్ కానీ తర్వాత ఇక్కడ ఉంటున్న ఇండియన్స్ అందరూ అయితే బల్క్లో కొనుక్కొని వెళ్తున్నారు. చూడొచ్చు, చాలామంది ఏంటంటే ఓన్లీ ఇక్కడ నుంచి లోపల నుంచి సామాన్లు మోసుకొని బయటికి తీసుకెళ్ళడానికి రావాలా అని అడుగుతున్నారు. కరెక్ట్గా నేను వీడియో తీసుకుంటూ మార్కెట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏమో ముందు పర్మిషన్ తీసుకోవాలి మీరు వీడియో తీయాలంటే అని చెప్పి, ఇక్కడ ఈ మార్కెట్కి హెడ్ అయితే ఉంటారు కదా, సో లీడర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఎల్లో కలర్. సో అతని దగ్గర తీసుకొస్తే అతనితో మాట్లాడి మన వీడియో అది చూపించాం, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటా అని చెప్పి. ఓకే అని చెప్పి ఛానల్ చూసాక ఓకే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పారు. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరులు ఉంటాయి కదా, అక్కడ నుంచి వీళ్ళు అయితే ఇక్కడికి వచ్చి సో బల్క్లో అయితే అమ్ముతారు. అండ్ చాలామంది వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. మెయిన్గా ఇక్కడికి వచ్చే 80 to 90% క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ అయ్యి ఉంటారు, వచ్చి బల్క్లో కొనుక్కుంటారు అనమాట. వీక్లీకి ఒకసారి సరిపడేలాగా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చాలా చిక్కుడుకాయలు కానీ తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ. ఇప్పటికీ కూడా మనం కొంచెం లేట్గా వచ్చాము, అరౌండ్ 12 అలా అవుతుంది మధ్యాహ్నం. ఒకవేళ ముందు ఎర్లీగా వచ్చి ఉంటే కనుక మనం చాలామంది ఇండియన్స్ని చూడొచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు, ఆంటీలు అంకుళ్ళు. మ్యాక్సిమమ్ ఆంటీలు అయితే వాళ్ళ డ్రైవర్స్ని తీసుకొని వచ్చి కొనుక్కొని బల్క్లో తీసుకెళ్తున్నారు. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. మరీ పెద్ద మార్కెట్ ఏం కాదు, బట్ చాలా పాపులర్ మార్కెట్ ఇది. ఓన్లీ ట్యూస్డేస్ మాత్రమే ఉంటుంది. సో వారానికి ఒకసారి పెడతారనమాట. ఈ లుసాకా క్యాపిటల్ సిటీ మొత్తంలో అరౌండ్ ఒక 72 మార్కెట్లు అయితే ఉన్నాయి, పెద్ద మార్కెట్స్. సో అందులో ఒక 16 అయితే హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయన్నమాట. అందులోని దట్టు ఇదేంటంటే వీక్లీ వన్సే పెడతారు కాబట్టి చాలా వరకు బల్క్లో తెస్తారు. కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కూడా బల్క్లోనే కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు మార్కెట్లో మనం స్టార్టింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ చూడొచ్చు చేపలు అయితే ఎలా కనబడుతున్నాయో, మొత్తం మధ్యలో కట్ చేసి ఆ ముళ్ళులతో పాటు డైరెక్ట్గా ఎండబెట్టేసి అమ్మేస్తున్నారు. చాలా వెరైటీగా ఉన్నాయి చూడడానికి. ఇవేం చేపలు ఏంటో, కాకపోతే అంత ఆరోగ్యానికి మంచిది అయితే కాదు. చూసారా ఏగలు ఎలా వాళ్తున్నాయో, డైరెక్ట్గా అలా పెట్టేస్తారు. దుమ్ము ధూళి అన్నీ పడిపోతున్నాయి. ఇవేంటంటే మనకి ఆ కర్రపెండల దుంపలు ఉంటాయి కదా, సో ఆ దుంపలను అయితే వీళ్ళు పౌడర్ కూడా చేశారు. అవి అయితే కొంచెం ఎండబెట్టారనమాట. ఎండ అయితే అసలు విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ స్టార్టింగ్లోనే చాలా వరకు గుడ్ల షాపులు అయితే ఉన్నాయి. రేట్ అంతా కొనుక్కుందాం. హౌ మచ్ ఈజ్ ఎగ్స్? 75 kwacha ఆల్. మరి బియ్యం రైస్ పర్ కేజీ హౌ మచ్? 32 kwacha. దిస్ ఈజ్ నైస్, వెరీ నైస్. సో 32 kwacha అంట ఒక కిలో బియ్యం. దిస్ ఈజ్ ఫ్రమ్ జాంబియా? ఫ్రమ్ తాంజానియా. యూ ఇంపోర్టెడ్, దట్స్ వై ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో తాంజానియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారంట. బట్ నైస్.
తాంజానియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారంట, అందుకే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. వై హియర్ ఇన్ జాంబియా నో రైస్? నో రైస్, మోర్ మైజ్. యా, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. యా, నైస్. By the way, what's your name? My name is Given. 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 So I was given. Okay. So aunty garu peru vachesi Given anta. You know my name? Money. Money? Yeah. Given money. Yeah, really. Given money. Yeah. Given money. So you give me money. No. Given money. You need to give me money. Okay, bye. యా సారీ. ఇక్కడ చూడండి అల్లం ఎలా ఉందో అసలు. కొంచెం ఎలా ఉంటే కొంచెం పాత పడిపోయిన అల్లం ఉంది, చూడడానికి అయితే అంత ఫ్రెష్గా కనబడట్లేదు. దట్టు లోపల అని అర్థం కాల. నో నీడ్ హెల్ప్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల మసాలా దినుసులు అయితే ఉన్నాయి. పొళ్ళు, మసాలా దినుసులు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి. ఇంకొంచెం దాల్చిన చెక్క. మనం ఇక్కడి నుంచి అయితే లోపల కూరగాయల రేట్లు అవి కనుక్కుంటూ వెళ్దాము. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ అమ్ముతున్నారు. మామిడికాయలు ఇక్కడ పండుతాయి కానీ ఇక్కడ అంత రుచికరంగా అయితే ఉండవు మన సైడ్ ఉన్నట్టు. హలో, హౌ మచ్ కొరియాండర్? 5 క్వాచా ఒక కట్ట. ఒక కట్ట వచ్చేసి ఇది ఇలాగైతే 5 క్వాచా అంట. కొత్తిమీర ఐ విల్ కమ్. ఓకే. యా, మరి నిమ్మకాయలు 30 క్వాచా. హౌ మెనీ? 30. 1 కిలో. ఓకే. వెయిట్ ఐ విల్ టేక్. 1 కిలో నిమ్మకాయలు వచ్చేసి 30 క్వాచా అంట. పుదీనా కూడా అంతేనా అనియా? పుదీనా కూడా అంతేనా? పుదీనా మింట్ 5 క్వాచా. అది కూడా ఒక కట్ట వచ్చేసి 5 క్వాచా. ఐ విల్ కమ్. ఓకే, ఫస్ట్ ఐ విల్ టేక్ వీడియో, దెన్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ బై. యా, ఐ విల్ కమ్ బ్యాక్. ఇక్కడ ఇంకా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్లు కూడా ఉన్నాయా? నమస్తే అనియా. దిస్ ఈజ్ హౌ మెనీ కిలోస్? దిస్ వన్ 10 kg. హౌ మచ్ 10 kg? 130 క్వాచా. సో 10 కేజీల బంగాళదుంప బస్తా అయితే 130 క్వాచా అంట. మరి క్యారెట్లు 20 per kg, 20 క్వాచా అంట 1 కిలో క్యారెట్లు వచ్చేసి. మరి ఉల్లిపాయలు, ఆనియన్ 140 క్వాచా. దిస్ ఈజ్ ఆల్సో 10 kg. 10 kg ఒక 10 కేజీల బస్తా అయితే 140 క్వాచా. ఇలా బల్క్లో కొనుక్కుంటే రేట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకా క్యాప్సికమ్, బ్రోకలీ, చాలా కాలీఫ్లవర్ ఉన్నాయి. ఎంత ఇది? 140 క్వాచా. కాలీఫ్లవర్ అయితే 40 క్వాచా అంట. మరి ఇది క్యాప్సికమ్ 15. 15. ఓకే 15 క్వాచా అంటే ఇదైతే ఆ క్యాప్సికమ్ 1 కిలో. మరి బ్రోకలీ కొట్టేస్తుందేమో అన్నీ అడిగి. 20 క్వాచా 1. ఒక బ్రోకలీ ఇది వచ్చేసి 20 క్వాచా అట. చూసారా? ఓకే ఫర్ 2. ఓకే ఆంటీ గారు అంత ఇది 50. నో 1 ప్యాకెట్. ఇదైతే 10 క్వాచా అట. ఒకవేళ కేజీ అయితే 50 క్వాచా అంట. ఓకే, ఇక్కడ అయితే కొంచెం ఆకుకూరలు ఉన్నాయి. ఈ ఆకుకూరలని వీళ్ళు చైనీస్ అంటారనమాట. వీటిని వీళ్ళు కూరలో కలుపుకొని తింటూ ఉంటారు, చైనీస్ అని చెప్పి. హలో, హౌ మచ్ ఈస్ దిస్ బ్రింజోల్? 20 క్వాచా. ఓకే, వంకాయలు అయితే 20 క్వాచా అట కేజీ. ఇంకా అన్నయ్య గారి దగ్గర చిక్కుడుకాయ. మరి ఇది అనియా 30 క్వాచా. 30 క్వాచా చెప్తుంది ఆంటీ. తర్వాత 20 క్వాచాకే ఇచ్చేస్తాను అంటుంది. 2 సెకండ్లు కూడా గ్యాప్ ఇవ్వాల. ఇంకొక కాసేపు కొంచెం ముందు నడిస్తే 10 క్వాచా అంటుందేమో. ఇక్కడికి వచ్చేసి మొత్తం అవకాడోస్ ఉన్నాయి, తర్వాత బీట్రూట్లు, పుచ్చకాయలు ఉన్నాయి. మనం ఇంకా మార్కెట్కి వేరే సైడ్ అయితే వెళ్దాం. ఎందుకంటే ఇందా నుంచి ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటే వీళ్ళు నా వైపు చాలా సీరియస్గా చూస్తున్నారు. సో వేరే వైపు వెళ్ళి చూద్దాం, ఇంకేమైనా యూనిక్గా కనిపిస్తాయేమో.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంకో కొన్ని కూరగాయలు అయితే కనిపిస్తున్నాయి. ఓ పపాయ హౌ మచ్? అక్కయ్య వద్దు, అప్పుడు ఏసీ. ఐ విల్ కమ్ ఫస్ట్. ఐ వాంట్ టు టేక్ వీడియో, సో ఆఫ్టర్ దట్ ఐ విల్ కమ్ అండ్ బై. హౌ మచ్? Come and get it. I'll give you 20 kwacha ఫర్ వన్? Yes, 10. 10 you come and get. 1 piece 10 kwacha. ఒక బొప్పాయి కాయ వచ్చేసి 10 kwacha అట. I'll come ఇంకా and choose for you. యా ఐ విల్ కమ్. ఓకే. ఇక్కడ టొమాటోలు ఉన్నాయి. అక్కగారిని టొమాటోలు ఎంత అడుగుదాం. అక్క టొమాటో ఎంత? 1 kg 10 kwacha. ఒక కిలో టమాటాలు 10 kwacha అంట. బాగుంది. యా ఐ విల్ కమ్ ఫస్ట్. ఐ వాంట్ టు సీ ఆల్ ద మార్కెట్, టేక్ వీడియో, దెన్ ఐ నీడ్ టు బై. యా ఇక్కడికి వచ్చేసి శనగపలుకులు, తర్వాత మినుములు ఇవన్నీ అమ్ముతున్నారు. మినుములు కాదు అవి, సారీ, ఇవి రాజ్మా బీన్స్. ఇంకా మళ్ళీ సేమ్ అక్కడ ఇందాక చూపించిన వెజిటేబుల్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే జీడిపప్పు కూడా అమ్ముతున్నారు. మ్యాక్స్ ఈ జీడిపప్పు ఈ డిజైన్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. మనం తాంజానియాలో ఉన్నప్పుడు కూడా, దరిసలంలో ఉన్నప్పుడు చూపించాను. ఈ తాంజానియా నుంచి ఇంపోర్ట్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ జీడిపప్పు ఏదైతే ఉందో, ఎల్లో కలర్ ప్యాకెట్లు తాంజానియా నుంచి ఇంపోర్ట్ అయినవి. ఇందాక చూపించా కదా స్టార్టింగ్లో, రైస్ కూడా అయితే తాంజానియా నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాంబియాలో పెద్దగా రైస్ అయితే లేదు. స్ప్రింగ్ ఆనియన్. ఓకే, హౌ మచ్ స్ప్రింగ్ ఆనియన్? వన్ దిస్ వన్ 5 kwacha. ఏది ఇదైతే 5 kwacha అంట. ఇప్పుడు మనం మలావి దేశంలో ఉన్నప్పుడు అయితే ఉల్లిపాయలకి అయితే డైరెక్ట్గా కార్డులు ఉంటాయి. మ్యాక్స్ వాళ్ళు అలా కొనడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు సపరేట్గా, ఇవి సపరేట్గా అమ్ముతున్నారు. ఫోన్లే మంచిగానే. వస్తాను మళ్ళీ. అలా చూడకండి అంటే. ఇక్కడ రేట్లు అడుగుతున్నాం కదా అన్నీను, వాళ్ళు చాలా సీరియస్గా అయితే చూస్తున్నారు అనమాట. కొంటడీడు కొండ అని చెప్పి. మనకి ఇవన్నీ కొనేసుకున్నా ఎక్కడ ఏం చేసుకుంటాం. ఇంకా అన్నయ్య గారిని ఎల్లుల్లిపాయలు అడుగుదాం. అన్నయ్య అంతా ఎల్లుల్లిపాయలు 1 కిలో 120. సో ఎల్లుల్లిపాయలు వచ్చేసి 1 కిలో 120 kwacha. చూడడానికి చాలా భలే ఉన్నాయి అసలు. మొత్తం క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే 120 kwacha అంటే రేట్ ఎక్కువే. ఇండియాలో ఎంతెంత ఉన్నాయి చెప్పండి మరి. ఇది అల్లం 25 kwacha, 45 kwacha. అల్లం వచ్చేసి 1 కిలో 45 kwacha అంట. ఈ ప్రైజెస్ అన్నీ నేను మీకు క్లియర్గా వీడియో కింద నా ప్రైజెస్ చెప్తున్నప్పుడు డిస్ప్లే చేస్తాను. ఓకే. ఏంటిది ఇది? చిక్కుడుకాయ, బరబాటియా? చిక్కుడుకాయ. వస్తాను ఆంటీ. అమ్మగారు ఐ విల్ కమ్ ఆఫ్టర్ ద వీడియో. ఐ విల్ కమ్ అండ్ బై. ఇదైతే 20 kwachaకి ఇచ్చేస్తా అంటున్నారు 1 కిలో. చిక్కుడుకాయలు అనుకుంటాను. సారీ, చిక్కుడుకాయలు కాదు, ఇవి బరబాటి. ఇంకా మిగతా చాలా వరకు వెజిటేబుల్స్ అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయి. నిమ్మకాయలు ఏమో దబ్బకాయలా ఉన్నాయి చూడడానికి. ఓహో, ఈ టమాటాలు చూడండి బుజ్జిగా భలే ఉన్నాయి, చెర్రీలాగా. ఆంటీ గారు ఇవి ఎంత? ఈ చిన్న చెర్రీలు, స్మాల్ టొమాటో 1 కిలో వచ్చేసి 20 kwacha అంట చిన్న టొమాటోలు. మరి ఈ నిమ్మకాయలు ఇవి 15, 1 కిలో. ఇక్కడ చాలా వరకు ఈ మార్కెట్లో ఏంటంటే వీళ్ళు కిలోల లెక్క అమ్ముతున్నారు. అదైతే మంచి విషయం. ఈ నిమ్మకాయలు వచ్చేసి 15 kwacha అంట కిలో. బాగున్నాయి. ఇవ్వండి, ఇక్కడైతే మసాలా దినుసులు ఉన్నాయి. అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి మసాలాల రేట్లు అయితే కొనుక్కుందాం. జీడిపప్పులు కూడా ఉన్నాయి. లెమన్ గ్రాస్. హలో బ్రదర్. ఎస్, దిస్ ఆల్ ఫ్రమ్ జాంబియా స్పైసెస్. దిస్ ఆల్ ఫ్రమ్ హియర్ జాంబియా. ఇది బాగున్నాయి. దాల్చిన చెక్క అయితే భలే ఉంది. ఘాటు. సో దీస్ ఆల్ ప్రొడక్ట్స్ హియర్ ఓన్లీ. నో ఇంపోర్టెడ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ. ఏం అడిగినా ఎస్ అంటావు ఏటనియా? నేను అడిగేది అది కాదు. ఇవి తాంజానియా, మలావి ఇంపోర్టెడ్, నాట్ ఫ్రమ్ జాంబియా. మరి ఎందాక అడిగితే అవునన్నావు. ఇదేంటిది ఇది? నైజీరియా నుంచి తెప్పించారా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇడెన్ ఫుడ్. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటిది. ఇది ఏంటో కూడా నాకు తెలియదు. ఒకసారి చెప్పండి, ఇది ఏంటో తెలిస్తే చెప్పండి. ఇది ఏ స్పైసెస్ తెలిస్తే చెప్పండి.
ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు నల్ల నువ్వులు ఉన్నాయి. తర్వాత ఏంటి చిన్న మిర్చియా? ఇది 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 Chili. Kacholo. కచోలో. Kacholo from that one from Malawi. Kacholo from Malawi, this one from Nigeria, this from Tanzania. You have an international shop. Okay. చాలా వరకు స్పైసెస్. హెల్ప్ మీ, ఏం హెల్ప్ చేయాలరా తమ్ముడు నీకు? సో ఇంకా అంతే, మ్యాక్స్ అన్నీ కవర్ చేస్తాం ఇక్కడ ఉన్న కూరగాయలు. సో కంటిన్యూస్గా రేట్లు అడుక్కుంటే వెళ్ళిపోయాను. ఈ వీడియో నార్మల్గా ఆంటీలకి తర్వాత అంకుల్స్కి అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చుతుందేమో, బట్ నార్మల్గా యూత్ వాళ్ళు ఏంట్రా రే మార్కెట్ అని చెప్పి లైన్గా ఈ చివరి నుంచి చివరి వరకు డిమార్ట్ ప్రైజులు చెప్తున్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయి అంటారు. చూడొచ్చు ఇంకే ఉన్నాయి. నేను కిస్మిస్ అంతా ఇది ఎంత? ఇది కిస్మిస్ 1 కిలో టేస్ట్ చేద్దాం కానీ ఎంత? 1 కిలో హౌ మచ్? 200. 200 వాచా అంట కిస్మిస్. టూ మచ్ స్వీట్ అంటున్నాడు. ఓ 2 తిందాం. ఇవ్వండి, టూ మచ్ స్వీట్ అంట. బాగుంది. ఇంకో నువ్వు కూడా తిను. అంతే, ఈ చివరి నుంచి చివరి వరకు అన్ని స్పైసెస్ షాప్సే. అనియా మళ్ళీ వస్తాను ఓకే, అలా వెళ్ళి మళ్ళీ వస్తా. యా వస్తా. చూడొచ్చు తెలుగు అర్థమైపోతుంది వీళ్ళందరికీ. సైకిల్ చేస్తున్నాం కదా, సో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనం ఏం చెప్తున్నామో ఏంటో, ఎంతకు అడుగుతున్నామో ఏంటో అర్థమైపోద్ది వాళ్ళకి ఈజీగా. ఆంటీ గారు బీట్రూట్ ఎంత? 1 కిలో హౌ మచ్? 25 క్వాచా. 1 కిలో బీట్రూట్ వచ్చేసి 25 క్వాచా అంట. ఇదేంటిది ఇది? వాట్ ఈస్ దిస్? జుకీ. దీన్ని జుకీ అంటారంట. మన తెలుగులో ఏమంటారు చెప్పండి వీటిని? ఇది ఒక 20 క్వాచా 1 కిలో. వస్తా మళ్ళీ. నో ఐ విల్ కమ్. కొటిసిలా ఉంది. ఐ విల్ కమ్. వస్తా. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఎక్కువ మెయిన్లీ వెజిటేబుల్ మార్కెట్ చాలా వరకు ఎక్కువ అరటిపళ్ళు కూడా కనబడుతున్నాయి. స్టార్టింగ్లో చూసుకుంటే మనకి అవకాడోస్ ఉన్నాయి. మనం తాంజానియా కంట్రీలోని మలావి కంట్రీలో చాలా వరకు అవకాడోస్ అయితే చూసాం. సో అవకాడో రేట్లు అయితే అంతా కనుక్కుందాం, ఎందుకంటే అవకాడో చాలా మంచిది. ఈ ఆఫ్రికన్ కంట్రీస్లోనే మనకు అది కొంచెం తక్కువ రేటుకి అయితే దొరుకుతుంది. ఒకవేళ మళ్ళీ ఆఫ్రికా కాంటినెంట్ దాటేసి వెళ్ళిపోతే ఇవి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవకాడోస్ అయితే కొందాము. హౌ మచ్? ఫర్ 1 కిలో. 1 piece 20 kwacha. 1 piece 20 kwacha, 1 piece 10 kwacha. ఓడియమ్మ, ఇక్కడైతే రేట్లు మరి దారుణంగా ఉన్నాయి. ఇదైతే 1 పీస్ 10 క్వాచా అంట, ఇటువైపుది అయితే 20 క్వాచా అంట. మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడైతే అవకాడో రేట్లు. నార్మల్గా నేను ఇప్పుడే చెప్తూ ఉన్నాను కదా ఆఫ్రికా కాంటినెంట్లో తక్కువ ఉంటాయి అని, కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వరకు అయితే అవకాడోలు కొనుక్కొని వెళ్ళి ఇంట్లో హనీ వేసుకొని తిందాం అన్న ప్లాన్లో ఉన్నాను. బట్ ఈ రేట్లు చూసాక కొనకూడదని ఇంకా నిర్ణయించుకున్నాను అనమాట. చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి. కూరగాయల రేట్లు అన్నీ నేను ఇప్పటివరకు క్వాచాల్లో చెప్పి అక్కడ డిస్ప్లే చేశాను కదా. సో మన ఇండియాలో అసలు ప్రైస్ ఎలా ఉన్నాయో, అసలు ఎక్కడితో కంపేర్ చేస్తే ఇండియాలో ప్రైజెస్ బెటరా కూరగాయలు, లేదంటే ఇక్కడ బెటరా మీరే చెప్పాలి. అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. బట్ మన వాళ్ళు అయితే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన వాళ్ళు తర్వాత చైనీస్. అదనమాట చూసారు కదా. సో ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి ట్యూస్డే మార్కెట్లో. ఇదైతే వీక్లీ వన్సే జరుగుతుంది ఈ మార్కెట్. సో అందుకనే అందరూ ఎంత దూరం వచ్చి కొనుక్కుంటున్నారు. సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంది మార్కెట్. డైరెక్ట్గా కార్లో వచ్చి బయటన ఒకరినేమో కూలీకి మాట్లాడుకుంటున్నారు. 30-40 క్వాచా ఇస్తే మనతో పాటు వస్తారు, మనతో పాటు అలా నించుంటారు. సో మన బ్యాగులన్నీ వాళ్ళే మోసేస్తారు అనమాట. సో చూడొచ్చు ఇప్పుడే లోపలికి వెళ్ళి ప్రైస్ అన్నీ అయితే మీకు చెప్పాను కదా. తెలుగా? హాయ్ బ్రో. హాయ్. యూట్యూబ్ మనీ. ఓకే ఓకే. వైజాగ్ బ్రో మాది. మీరు? చౌటు. బ్రదర్ అయితే హైదరాబాద్ నుంచి అయితే చెప్పాను కదా ఇప్పుడే చాలామంది ఇండియన్స్ అయితే ఉంటారు ఇక్కడ అని. సో మాటల్లోనే మన బ్రదర్ అయితే కనిపించారు. హాయ్ బ్రో. తెలుగా మీరు కూడా? వైజాగ్ బ్రో మాది. మీ పేరు?
పేరు రాజు బ్రో. రాజు, మీరు? శ్రీను. ఓకే. రీసెంట్గా మనం ఒక వీడియో అయితే చేసాం కదా, అంటే తెలుగు వాళ్ళని కొందరు ఇక్కడైతే కలిసామని చెప్పి, ఎందుకంటే వాళ్ళందరికీ ఒక అసోసియేషన్లో ఉంది. సో ఆ రోజు బ్రదర్ వాళ్ళు అయితే రాలేదు, బట్ మనం అక్కడ మీట్ అవ్వలేదు. లక్కీలో ఇక్కడైతే మీట్ అయ్యాం. ఏం బ్రో, గ్రోసరీస్ వీక్లీ అంతా కలిపి కొనుక్కోవడానికి వచ్చారా? ట్యూస్డే ఉంటుంది ఇక్కడ మార్కెట్. ఎందుకు ఓన్లీ ట్యూస్డే మాత్రమే ఉంటుంది ఇక్కడ? ఇక్కడ అంతా ఫార్మర్స్ అంతా వచ్చి ఇక్కడ ఓకే ఇక్కడ సేల్ చేస్తారన్నమాట. అచ్చా. కానీ మ్యాక్స్ అన్నీ A to Z అన్నీ దొరికేస్తున్నాయి కదా, వెజిటేబుల్స్. అదే కొత్తిమీర, పుదీనా ప్రతిదీ ఉంది. యాక్చువల్లీ నేను అవకాడోస్ తక్కువ రేట్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేసాను, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్లో తక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. 10 క్వాచా, 20 క్వాచా అంటే ఎక్కువే కదా బ్రో. అదే 20 క్వాచాకి 10-15 వచ్చేస్తాయి తాంజానియా ఆ సైడ్. అలా అయితే మీరు ఇక్కడ వర్కింగ్ బ్రో? బిజినెస్? ఏం బిజినెస్ బ్రో? బిజినెస్. అచ్చా, నైస్. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 years. ఎలా ఉంది? బాగుంది ఇక్కడ లైఫ్ అంతా? నైస్. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. చూసారు కదా, చాలా మందిని అయితే కలుస్తున్నాం. రీసెంట్గా ఒక 30-40 మందిని కూడా కలిసాం తెలుగు వాళ్ళని. సో ఇంకా చాలామంది అయితే ఉన్నారు, లోపల వెళ్ళే కొద్దీ అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఈ మార్కెట్ అయితే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ అరౌండ్ ఒక 6-7 వరకు అయితే ఉంటుంది. వీళ్ళందరూ ఇక్కడ అమ్మే వీళ్ళందరూ ఏంటంటే ఫార్మర్స్ అనమాట. సో చుట్టుపక్కల చిన్న గ్రామాల నుంచి వీళ్ళు పండించినవన్నీను బల్క్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోతారు. సో చాలా వరకు ప్రైస్ డిఫరెన్స్లు అయితే ఉంటాయి. చూసారు కదా మీరు ప్రైస్ డిఫరెన్స్లు. కాకపోతే కొన్ని ఫ్రూట్స్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, మరి ఎందుకో అది తెలీదు. అవకాడోస్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను తక్కువ రేట్లో ఉంటాయేమో, కొనేద్దాం 10-15 అనుకున్నాను, బట్ కొనడం అయితే అవ్వలే. ఇది ఇలా ఉంది మార్కెట్. సో మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో ట్యూస్డే మార్కెట్ అని కొడితే, ట్యూస్డే మార్కెట్ లుసాకా అని కొడితే వచ్చేస్తుంది లొకేషను. యాంగో అది బుక్ చేసుకుని వచ్చేయచ్చు. యాంగోకి నాకు ఆల్మోస్ట్ ఒక 50 క్వాచ్ అయితే తీసుకున్నారు ఈ 6 kilometers ఇక్కడ వరకు రావడానికి అది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని అద్భుతమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.